ప్రార్థన చేస్తూ వారు మాట్లాడుతున్నాము. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము విగ్రహాలుగా చేరి మీ అమూల్యమైన విషయంలో నేర్చుకుంటూ వాటిని ధ్యానించు చేరవచ్చి ఉండదు. మాతో ఉంటూ మీ ఆత్మ నడిపింపు చేత మాకు సహాయం చేయమని రాయబడిన ప్రతి దానిని పరిశీలనగా మేము తెలుసుకోవడం మాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది. మా ప్రభువు ప్రియరక్షక యేసు ప్రభు వారి పేరిట అడిగి పెట్టుకుంటున్నాము. ప్రభునందు ప్రేమల వల్ల దేవుల్లో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంది. ఈరోజు ప్రభువును గురించిన సత్యాలు, సాక్ష్యాలు అన్నదాన్ని మొదటి భాగంగా సిఆర్పిఎఫ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ పంచుకున్న కొన్ని విషయాలను మీతో తిరిగి పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మీరు వింటున్న ఈ సందేశం ఇందాక పాట పాడాక అన్ని కాలాలలో అన్ని యుగాలలో ఉన్నటువంటి ఆయన ఆ పాటకు చాలా దగ్గరగా ఉన్నటువంటి సందేశం ఇది. అయితే మరికొన్ని విషయాలు గతంలో కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి అని అన్న ఒక చోట మాట్లాడాడు. అది యూట్యూబ్లో కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఉంది. వింటుంటే ఆ సందేశం, ఈ పాట రెండు మిళితమై వస్తున్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం వినబోయే మెసేజ్ అయితే ఇంకా దాంట్లో నుంచి దేవుడు మనకి ఏమైనా నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనుగుణమైన యేసు ప్రభు గురించి, ఆయన గురించిన విషయాలు అవి ఎన్ని తెలుసుకుంటుంటే అన్ని బయటికి వస్తూ ఉన్నాయి. ఇంత జరిగిందా, ఆయన ఇంత ప్రణాళికలు మన కొరకు కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు, ఒక తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఒకే పనిలో నిమగ్నులై ఉన్నారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. అందుకే నేను మొదటిసారి ఫస్ట్ టైం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు, మీ ఫ్యామిలీ, మీ కుటుంబం యొక్క సైజ్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు ఆత్మీయంగా, స్పిరిచువల్గా అడిగితే ఇందులో నలుగురే ఉంటారు. ఓన్లీ 4. తండ్రి అయిన దేవుడు, రక్షకుడు దేవుని కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక 4
ఆదాము అంతే. ఆదాము అంటే ఆదాముల్లో మనం ఉన్నాం కదా. ఒకప్పుడు అవర్ ఫ్యామిలీ ఇస్ ఎ వెరీ న్యూక్లియర్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. ఇదొక చిన్ని కుటుంబం. ఇందులో నలుగురే. ఈ సృష్టి అంతా, ఈ ప్రకృతి అంతా ఎవరు చుట్టూ తిరుగుతుందంటే ఈ నలుగురు కుటుంబ సభ్యుల మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆదాము చిన్నోడు. ఈ నలుగురు ఇంట్లో ఉండగా ఆ ఇంటికి కన్నం వేయడానికి, దొంగగా ప్రవేశించడానికి, నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక నవపాము చంపెట్టాను. బయట ఎక్కడి నుంచో వస్తున్నాను, ట్యూషన్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాను. మా ఇంటి పక్కన ఉన్న ఒక స్త్రీ, మా కిచెన్లో పాము కనపడింది, మా కిచెన్లో పాము కనపడింది, కేకలు వేస్తాను. ఎదురు రోడ్డు మీద నేనే ఉన్నాను, ఎవరు లేదు అక్కడ వస్తాను. ఇప్పుడు ఆ పాముని చంపాలంటే నేను వాళ్ళ కిచెన్లోకి వెళ్ళాలి. అంత చిన్నగా కూడా కనపడట్లేదు, చుట్టుకొని చాలా పెద్దగా ఉంది. అది పాముని చంపా నేను గ్రేట్ చెప్పుకోవట్లేదు, కానీ అది ఎలా వచ్చింది కిచెన్లోకి రావాలంటే ఎలా? హాల్ దాటాలి, ముందు వరండా దాటాలి, వరండా దాటిన తర్వాత హాల్లోకి వెళ్ళాలి, హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళాలి. అంత లోపలికి ఎలా వచ్చింది అని అంటే వాళ్ళు అంటున్నారు, ఇంట్లో వాళ్ళు, ఇది గేట్లో నుంచి రాలేదు, వరండాలో నుంచి రాలేదు, హాల్లో నుంచి రాలేదు, కానీ బయట ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తలో నుంచి ఈ కిచెన్ గోడకు రంధ్రం పెట్టింది. ఆ చిన్న హోల్ ఉంటే ఆ రంధ్రంలో నుండి డైరెక్ట్గా ఆ వంటగదిలోకి ఎంటర్ అయిపోయింది అని చెప్తున్నారు. సరే లోపలికి వెళ్ళి చూస్తే ఏ రంధ్రం ద్వారా అది లోపలికి వచ్చిందో ఒక వేటు పడేసరికి అదే రంధ్రం ద్వారా మళ్ళీ బయటికి పోతున్నారు. మళ్ళీ పట్టి లాగి చంపేసి దాన్ని క్లోజ్ చేస్తారు. అంటే చక్కగా సంసారం చేస్తున్న ఇంటిలోకి చిన్న ద్వారం కనుక్కొని ఆ ద్వారం గుండా ఈ సర్పం ప్రవేశించింది. తిండి కోసం ఈ సర్పం వచ్చింది. అలానే ఈ నలుగురు ఆనందంగా నివసిస్తున్నప్పుడు దుష్టుడు అలా ప్రవేశిస్తూనే ఉంటాడు. ఈ కుటుంబానికి, ఆ దుష్టునికి, ఏ కుటుంబానికి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆదాము. ఆదాములో మనమంతా ఉండిపోయాం, ఇంక్లూడింగ్ హవ్వమ్మ. అందుచేత ఈ కుటుంబంలో నలుగురే. మన ఫ్యామిలీ చాలా చిన్నది, నలుగురే, ఓన్లీ 4. ఈ నలుగురిని ఎప్పుడూ అష్టకష్టాలు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమే ఈ దుష్టుని యొక్క ప్రయత్నం. వాని ఆగడాలు, వాని తంత్రాలు ఆ ముగ్గురికి బాగా తెలుసు. ఆ ముగ్గురు ఏ ముగ్గురు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. వాడిని ఎలా ఆడుకోవాలో వారికి తెలుసు. కానీ చిన్నోడుగా ఎలా ఎదుర్కోవాలో తెలియదుగా. ఆదాము అని అంటే మళ్ళీ మీరు ఆదికాండంలోకి వెళ్ళకండి. ఆదాములో నుండి బయటకు వచ్చిన మనం వాడిని ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియదు కనుక వాడి కాటు పడుతూనే ఉంటుంది మన మీద, ఆ విషయం ఎక్కుతూనే ఉంటుంది. కానీ వాడు మనకు విషం ఎక్కిస్తున్నాడు అన్న విషయం మనకు తెలియదు. అది వాడి స్టైల్. వాడి విషయం చేత మనం చచ్చిపోతూ ఉంటామన్న విషయం కూడా మనం గ్రహించలేని పరిస్థితి. కొంచెం ఆలోచిస్తే ప్రభువును గురించిన అనేక విషయాలు ఇలా చదువుతుంటే దొరుకుతున్నాయి. ఈరోజు ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ మెసేజ్ తెల్లవారుజామున 3 గంటలకు లేచి కూర్చున్నాను. ఎందుకంటే పరిగెళ్ళాలి. పరిగెత్తిన తర్వాత మళ్ళీ సిఆర్పిఎఫ్ రావాలి.
సిఆర్పిఎఫ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇంగ్లీష్ తెలుగు అన్నీ ముగించుకొని రాత్రి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అన్న ప్రయాణం నాకు నిర్విరామం. అలా ఉంటుంది పరిస్థితి. నిర్విరామంగా పాత నిబంధన మొత్తం తండ్రి అయినటువంటి దేవుడు కనపడుతుంటే, క్రొత్త నిబంధనలో అంటే పాత నిబంధనలో యేసుప్రభు లేడా అని అనకండి. మళ్ళీ యేసుప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన చేయాల్సిన పని చేసేసి వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిపోయిన 10 రోజులకే పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఈ ప్రాజెక్టులో ఏ ప్రాజెక్ట్ ఇది? పరలోకపు ప్రాజెక్ట్, హెవెన్లీ ప్రాజెక్ట్. విమానాలే మనుషుల్ని ఎక్కించుకొని ఒక దేశం నుండి ఇంకొక దేశానికి పోయేలోపు సముద్రాల్లోనూ, అడవుల్లోనూ, కొండల్లోనూ కూలిపోతున్నాయి. అలాంటిది సృష్టి ఆది నుండి యేసు ప్రభు యొక్క చివరి రాకడ వరకు భూమి మీదకి ఎంతమంది మనుషులు వచ్చారో అందరినీ మేఘాలలో ఇలా ఎత్తి పరలోకానికి చేర్చాలి. ఇంకెంత పెద్ద ఫ్లైట్ ఉపయోగించాలో ఆలోచించండి. మనిషి చేసుకున్న విమానాలు, మనిషి చేసుకున్న హెలికాప్టర్లు ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి చేర్చలోపే ప్రాణాలతో బయటకు వస్తామో లేదో అన్నట్లుంటుంది మన పరిస్థితి. విమానం ఎక్కినంతసేపు. మొదటిసారి విమానం ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అబ్బా నేను విమానం ఎక్కాను అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ ఈ గుండె ఎడం వైపు నుంచి కుడికి, కుడి నుంచి ఎడం తిరుగుతూనే ఉంటుంది పరిస్థితి. దిగుతానా పోతానా, ఉంటానా పోతానా. ఎన్ని గంటలు? ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 1 గంట, ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే 1 గంట. ఆ గంటలో అది నేల మీద పోయేది మళ్ళీ అరగంట, అరగంటనే మళ్ళీ గాల్లో ఎగిరేది. అది టేక్ ఆఫ్ చేసుకునే దానికి ఒక 10-15 నిమిషాలు, దిగి మళ్ళీ అక్కడ దిగడానికి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు, గాల్లో ఎగరడం మాత్రమే అరగంట. అరగంటలో మనం బతుకుతాం వాళ్ళకి గ్యారెంటీ లేదన్నట్లు ఉంటుంది టెన్షన్. అది ఎంతమంది ప్యాసింజర్లు? చిన్నదైతే ఒక 50-60, ఇంకొంచెం పెద్దదైతే 100-130, బోయింగ్ లాంటివి అయితే 180, 190, 200 మంది. మరి ఈ ముగ్గురు చేపట్టిన ప్రాజెక్ట్, ఏ ముగ్గురు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురు చేపట్టిన ప్రాజెక్టే ఆది యందు దేవుడు మనిషిని చేసిన ఆనాటి నుండి యేసు ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అంతమందిని క్షేమంగా ఎలాగైతే దేవుడు భూమి మీదికి మనుషుల్ని పంపించాడో అదే విధంగా మళ్ళీ ఆ ఆత్మను తన వద్దకు చేర్చుకోవాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఆయన మేఘారూఢుడై వచ్చి మేఘాలలో మనల్ని తీసుకెళ్ళాలంటే ఇంకా ఆయన ఎంత జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఆలోచించాలి. ఏరోప్లేన్లో అడుగు పెట్టడానికి, ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టడానికి ఎన్నో సెక్యూరిటీ మెజర్స్. అందులో ఏమన్నా తేడా వస్తే ఉద్యోగాలు ఎగిరిపోతాయి, లేదా ట్రాన్స్ఫర్లో. అలాంటిది పరలోకం అన్న అక్కడికి చేరుకోవాలంటే అది కూడా బాడీని కూడా కాదు, శరీరాన్ని కూడా కాదు, ఈ బాడీ లోపల ఉన్న ఆత్మకు ఇంకొక తొడుగు తొడిగించాలి. ఈ ఆత్మకు తల్లి గర్భంలో శరీరము అన్న తొడుగు వచ్చింది చూసారా? అలానే ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆ ఆత్మకు ఇంకొక తొడుగు దేవుడు తొడగాలి. చూద్దాం ఆ తొడుగు ఏంటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5 మొదటి వచనంలో, నిత్యమైన దేవునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుతుంది. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము అని చూడండి. ఇప్పుడు మనకుంది ఈ శరీరం, ఆత్మ నివసిస్తున్న నివాసం ప్రస్తుతానికి. ఈ శరీరాన్ని విడిస్తే
ఇంకొక తొడుగు వస్తుంది. దాన్ని ఏమంటున్నాడంటే పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపై ధరించుకోవాలని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఇది చేంజ్ అయిపోయి ఆ బాడీతో మనకు ఎక్స్చేంజ్ అవుతుంది. దానిని మార్చుకొని మనం పరలోకానికి వెళ్ళాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. ఎక్కడెక్కడో చనిపోయి ఉంటారు, సముద్రంలో చచ్చిపోయి ఉంటారు కొందరు, ఎక్కడో అడవులను కొండలను ఎక్కువ చనిపోయి ఉంటారు. ఒకవేళ ఆకాశంలోనే ఏరోప్లేన్లు వెళ్ళిపోయి ఉంటే అక్కడే పీసులు అయిపోయింటుంది బాడీ. అలా విడిపోయిన ఆత్మకు మాత్రం ఒక తొడుగును తొడిగించి పరలోకానికి తీసుకెళ్ళాలి. ఈ ప్రాజెక్టులో దేవుని ఆలోచనలకు సరైన వాళ్ళు మనుషుల్లో అంత సులభంగా దొరకరు కనుక వాళ్ళే అనేకమైనటువంటి పాత్రలు పోషించవలసి వచ్చింది. మీరు వీడియోస్ రెడీగా ఉన్నారా పిల్లలు? రెడీగా ఉన్నారా? కొన్ని విషయాలు మీకు చూపించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు నాటికి నేటికి ఏ దేవుడైతే అబ్రహాము గారిని ఎంచుకొని ఇదిగో ఆకాశంలో నక్షత్రాలను లెక్కగలిగితే నీ చేతనైతే లెక్కగలిగితే చెప్పు, భూమి మీద నీ పిల్లలులా ఉంటాయి. విశ్వాసులుగా మారిన ప్రతి ఒక్కరు అబ్రహాము గారికి పిల్లలైతే శరీరాన్ని బట్టి ఆయన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి యెహెజ్కేలు 3వ అధ్యాయం ఇందాక కొన్ని మ్యాప్స్ కూడా పంపించాను, మీరు రెడీగా ఉన్నారు. సెకండ్ పంపించిన మ్యాప్ మీరు ఒకసారి స్టేజ్ మీద చూపించాలి, స్క్రీన్ మీద చూపించాలి. యెహెజ్కేలు 3:15 నేను కెబారు నది దగ్గర, మ్యాప్ చూపించాలి నేను కెబారు నది దగ్గర, నాట్ దిస్ వన్, సెకండ్ మ్యాప్. నేను కెబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యుద్ధకు వచ్చి, కొంచెం ఎలా చేయగలరా ఈ మ్యాప్ని? తేలాబీబు అనే ప్రాంతం చూసారా? నేను కెబారు నది దగ్గర తేలాబీబు అనే స్థలం ముందు కాపురముండు చెరపట్టబడిన వారి యుద్ధకు వచ్చి వారు కూర్చున్న స్థలం అందు కూర్చుండి ఏమీ చెప్పకయు కదలకయు ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య ఉంటుంది. యెహెజ్కేలు గారి పుస్తకంలో బబులోను ప్రాంతం, బబులోను గురించి అన్న అనేక మెసేజెస్ మీకు ఇచ్చాడు కనుక ఆ ప్రాంతం ఏంటి, అది ఎవరిది, ఎక్కడ ఉంటారు, వాళ్ళన్నీ ఆ విషయాలు నేను వెళ్ళట్లేదు ప్రస్తుతానికి బబులోను ఏ దేశంగా పిలువబడుతుంది? బబులోను ఏమని పిలుస్తాడు? నేడున్నటువంటి కాలంలో బాగ్దాదేనా? బాగ్దాద్. ఎక్కడుంది బాగ్దాద్? ఇరాక్. టెల్ అబీబ్ అని కనబడుతుంది చూసారా? టెల్ అబీబ్. యెహెజ్కేలు 3:15 కనబడుతున్న ఆ ప్రాంతం అది. అయితే ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం చిన్ని మార్పుతో ఇంకొక సిటీ అదే మాదిరిగా ఇజ్రాయెల్ దేశంలో కూడా కనబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనబడుతున్నది టెల్ అబీబ్ అంటే తెలాబీబు. ఇంకొక మ్యాప్, ఎస్ దిస్ వన్. దీన్ని ఎలా చేయండి. ఇక్కడ మీకు టెల్ అవీవ్ అని కనబడుతుంది చూడండి. టెల్ అవీవ్. సిటీస్ వేరు, దేశాలు వేరు, ప్రాంతాలు వేరు. అలా కొంచెం మీరు కిందికి వస్తే యెరూషలేం కూడా కనబడుతుంది. జెరూసలేం ఉంది చూసారా? జెరూసలేం. ఇదంతా దేవుడు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి దేశం అది, కనాను దేశం అది. ఎందుకు అక్కడ తెలావీవు, ఇక్కడ తెలావీవు రెండు చూపిస్తున్నానంటే యెహెజ్కేలు 3:15లో కనబడుతున్నది అది తెలావీవు. ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో కనబడుతున్నది టెల్ అవీవ్. ప్రెజెంట్ కూడా ఉంది ఆ సిటీ. ఈ దేశంలో ఎవరున్నారు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు ఉన్నారు. దేవుడు ప్రతిసారి నేను వాళ్ళ తండ్రిని, వారి దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుని, ఆ దేవుడు ప్రస్తుతం 2018 ఈ సంతానం ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం. సుమారుగా ఒక 10 నిమిషాలు ఉండొచ్చు ఈ వీడియో. దాన్ని చూద్దాం. ఇప్పుడు చూపించండి, సౌండ్ ఉందా? నాటికి నేటికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు. నాన్న ల్యాప్టాప్ ఎవరో ఆపరేట్ చేసి ఫాస్ట్గా ఆపరేట్ చేయాలి. వీడియోస్ ఉన్నాయా లేదంటే నేను మెసేజ్లోకి వెళ్ళిపోతాను. అది ప్లే కావట్లేదు అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఇమ్మీడియట్లీ. నేను చెప్తున్నాను, జరుగుతున్నది చూడండి. సౌండ్ కూడా ఇవ్వాలి. ఇది ప్రస్తుతానికి మీరు చూస్తున్న టెల్ అవీవ్, ఇజ్రాయెల్ కంట్రీలో కనబడుతున్న టెల్ అవీవ్. కొంచెం వెనక్కి రండి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చూడండి. సముద్రానికి దగ్గర కనబడుతున్నారు. కొంచెం వెనక్కి వెళ్ళాలి. వీళ్ళు ఆడుతూ పాడుతూ కేకలేస్తున్న ప్రాంతం ఎక్కడుంది చూడండి, సముద్రానికి. లెట్స్ ప్లే సీ. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో సముద్రం కనబడుతుంది చూడండి. మీరు ఆపాలి. ఇజ్రాయెల్. సముద్రం కనబడుతుందా వెనకలో మీకు? ఆ బ్యాక్గ్రౌండ్ సముద్రం కనబడుతుందా? ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి చూడండి. ఇందాక మీకు టెల్ అవీవ్ అన్న సిటీ చూపించాను. మ్యాప్లో కూడా అది ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది చూడండి. కరెక్ట్గా సముద్రం దగ్గర కనబడుతుంది. సిటీ అక్కడ ఉందని మీకు చూపించడానికి చూపిస్తున్నది. 2018 ఇది మొన్న 2-3 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్. ఇది ఇజ్రాయెల్లో జరిగిన 2-3 నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్. అదే మీరు సాక్షాత్తు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కొంచెం చూద్దాం. ఈ క్యాప్ పెట్టుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ వ్యక్తిని మీరు చూస్తూ ఉండండి. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఒక పొడవైన గడ్డం ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి కూడా కనపడతాడు. వీళ్ళిద్దరి మీద మీరు ఒక చిన్న చూపేసి పెట్టాలి. ఆ ఇద్దరు అంతమంది జనాల మధ్య ఏం చేస్తున్నారో చూద్దాం. ఈ ఇద్దరు అంతమంది పబ్లిక్ లో ఏం చేస్తున్నారో చూద్దాం. జాగ్రత్తగా గమనించాలి. ఈ లాంగ్వేజ్ మీకు ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతుంది మాత్రం ఇంగ్లీష్లోనే. కొందరికి అర్థమవుతుండొచ్చు, కొందరికి అర్థం కాలేదేమో అనుకునేది. ఆ పైన ఆయన చేతులను ఇక్కడ చూపిస్తూ మనమంతా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలు, మనమంతా ఆ దేవుని పిల్లలు. మీరు చేస్తున్నది ఏంటి అని చెబుతున్నాడు అక్కడ పొడవైన గడ్డం పెట్టుకున్నటువంటి వ్యక్తి. మీరు చేస్తున్నది ఏంటి, దేవుడు చెప్పినది ఏంటి అని చెబుతున్నాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అక్కడ 44 అక్కడ
అంటే కాలాలు మారాయి, యుగాలు మారాయి, కానీ వారి దేశం పరిస్థితి మాత్రం ఎలా ఉందో ఒకసారి మనం చూడడానికి చేస్తున్న ప్రయత్నమే. ఇర్మియా గ్రంథం 44 15 నుండి 17 వచనం మధ్యలో, అప్పుడు తమ భార్యలు అన్నదేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ, అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారు, ఐగుప్తు దేశమందరి పత్రోసులో కాపురం ఉన్న జనులందరూ ఇర్మియాకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరించము. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. ఇది ఇర్మియా గారి పుస్తకం. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, 17వ వచనం, మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోతున్నాము. మేము ఏం చెప్పామో అది చేసి తీరుతామని ఇర్మియా గారి గ్రంథంలో కనబడుతోంది. ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా ఏం కనబడుతుందో చూడండి. 2018. లెట్స్ ప్లే. You're right, because you're doing something that's outside of God. That's love. That's love right there. That's love. That's His love. That's His love. That is the love of the Pharisee. That is the love of darkness. That is the love that's in you. That's the people you're defending. That's what you're defending. And so, why we come out here is because we don't want to see y'all destroy each other. We don't want to see each other. We're not wrong. It's not my choice, but it's God's choice. God's command. One at a time. I'll talk to you one at a time. Okay, go on. Right now, because I can be the way I am. I'm proud of who I am. I'm proud of it. No, he was gay. Jesus was gay. Jesus was gay. I told you. Jesus was gay. Blaspheming God. Jesus was gay. Jesus is God. Jesus was without sin. Jewish guy, 35-year-old, dead, no kids, no marriage. He was gay. I was 35 years old. If she chooses to do it. That's fine as well. I know it's okay. So you can be with three different people and you love them equally. Yes, It's not offensive. I'm giving it the words of life. This is offensive to me. This is offensive to me because you're celebrating wickedness. You're celebrating unrighteousness. మధ్యలో పోలీసులు వచ్చారు. చెప్పకండి ఇక్కడ వాక్యం. It's not illegal. It's legal to use a speaker, yes? There you speaker. ప్రకటిస్తున్నది అబ్రహాము సంతానం, వింటున్నది అబ్రహాము సంతానం. వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. స్టాప్ ఇట్. ఆ టెక్స్ట్ వెళ్ళండి ఒకసారి వెనక్కి. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వాళ్ళిద్దరూ మీరు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే నరకానికి వెళ్తారు, మీరు మంచిది కాదని ప్రకటిస్తుంటే వారి దగ్గర నుంచి వస్తున్న సమాధానం కింద టెక్స్ట్ స్క్రిప్ట్ రాసి పెట్టారు చూడండి అక్కడ. లెట్స్ ప్లే. మీరు మారకపోతే నరకమే అని వీళ్ళిద్దరు ప్రకటిస్తుంటే కనబడుతుందా? ఆవిడంటూ మళ్ళీ she says theoretically if all of us go to hell then we can be friends in hell. మీరు చెప్తున్న ప్రకారంగా మేము నరకానికి వెళ్ళిపోతే, మేమందరము నరకానికి వెళ్ళిపోతే ఇక్కడ ఉండేదేదో అక్కడ కూడా ఎంజాయ్ చేసుకుంటాం కదా. మేము ఇక్కడ ఫ్రెండ్సే, అక్కడ ఫ్రెండ్సే, కాబట్టి అది మంచిదే మాకు అని అంటున్నారు అక్కడ నిలబడిన స్త్రీలు ఆ సువార్థికులతో. ఈ ఇద్దరు ఎలా కనబడుతున్నారు చెప్పండి? ఈ ఇద్దరు ఎలా కనబడుతున్నారంటే, ఆనాడు పాత నిబంధన కాలంలో యెరూషలేం ప్రాంతంలో ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు, తెలాబీబు ప్రాంతంలో యెహెజ్కేలు గారు కనబడుతున్నారు, బబులోను పట్టణంలో దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కనబడుతున్నారు. కాలం మారింది, ప్రకటిస్తున్న సువార్త మాత్రం ఒకటే. మనుషులు మారారు. వాళ్ళు ఎలాగైతే మారు మనస్సు పొందని ప్రకటించారో ఇక్కడ వీళ్ళిద్దరు అదే చేస్తున్నారు. అక్కడ అది ఎవరి మధ్య?
అదే ఇశ్రాయేలీయుల మధ్య, అదే ఇశ్రాయేలీయుల మధ్య ఏమంటారు తెలుసా వాళ్ళంట? యేసుప్రభు ఎవరో మాకు తెలుసు. ఇందాక ఒక వ్యక్తి మాట్లాడాడు. మాట్లాడుతున్నారు దావీదు సింహాసనం మీద అబ్రహాము నీ సంతానాన్ని ఆశీర్వదించదను, భూలోక సంతానములన్నీ, భూలోక వంశములని నీ ద్వారా ఆశీర్వదింపబడును అని దేవుడు వాగ్దానం చేస్తే యేసు ప్రభు గురించి, అలాంటి ప్రభువుల గురించి అబ్రహాము గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు చూడండి. నేటికి ఈ రోజుకి ప్లే చేయండి. ఇంకా భయంకరమైన Let's go to hell. You mean all of us as in everyone who's gay? No, you're not going to be able to be friends in hell. There's nothing. Stay here and talk to me for a minute. There's only torment in hell, my friend. I know. Good. No. పోలీసులు వచ్చారు. యేసు ప్రభువుని సైనికులు పట్టుకోబడినట్లుగా, ప్రవక్తలను సైనికులు కొట్టి బంధించినట్లుగా సేమ్ ఇదే ఇక్కడ ఉండదు, వెళ్ళిపోని చెప్పేసి పంపించేస్తున్నారు. Are you pleasing? సేమ్ అలానే జరుగుతుంది. Are you pleasing God by being here today? I believe that He's my happy, and I make my surroundings happy. My God is very happy. నేను సంతోషంగా పెంచాలి, నా దేవుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్తుంది. I promise you that the only reason అదే చెప్తున్నా. we care about each every person here. We don't hate anyone. We love them. But you have children? Okay, when you have a child, and let's say he's 12 years old, he goes out, he టైం లేదు కనుక మనం స్టాప్ చేయాలి. you're gonna say, well, you're దీని తర్వాత ఇంకొక వీడియో కూడా ఉంది. లెట్స్ ప్లే ఈవెన్ దట్ ఫర్ 1-2 minutes. ఇంతవరకు మీరు చూసినది ఆ మ్యాప్లో టెల్ అవీవ్ అన్న ప్రాంతంలో జరిగిన సంఘటన. ఇది యెరూషలేము గోడలు, యెరూషలేము ప్రాకారం దగ్గర మళ్ళీ నిలబడ్డాడు ఈయన. ఇది ప్రెసెంట్, నేడు యెరూషలేము మందిరం దగ్గర నిలబడి, ఒకనాడు అదే యేసు ప్రభు ఇదే యెరూషలేము మందిరం దగ్గర నిలబడి ఈ దేవాలయం పొడగొట్టుడి 3 దినములు నేను లేపదనని చెప్పినటువంటి ప్రభు ఆ దేవాలయం దగ్గర మళ్ళీ నిలబడి అదే మాట, అదే సువార్త ప్రకటిస్తున్నాడు. దానికంటే ముందుగా ఇర్మియా గారు ప్రకటించారు అదే ప్రాంతంలో. కాలాలు మారాయి, యుగాలు మారాయి, సువార్త ప్రకటన మాత్రం వినపడుతూనే ఉంది. కానీ వీరి ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందో చూద్దాం ఒకసారి. This can only be found through Yeshua HaMashiach. Yeshua Israel. Christian. But my friend, let me ask you, can I have a conversation with you? If you're a Jewish, my friend, why are you not holding your brothers here in Israel accountable for the sin that Israel did? We're going to celebrate wickedness and debauchery and television on June 8th. What are we doing? If you're a child of God, then why are you not standing for the holiness of God in Israel? My friends, it's the blessings of God upon Israel. Have you turned away from the living God? Where is your heart today? Do the Lord to please God with your lifestyle. I love you and care about you. And I want the blessings of God upon this city and upon this great nation. That you have been chosen by God as His ఒక్కరన్నా వింటున్నారు చూడండి. ఒక్కరు వినే పరిస్థితిలో లేరు. అందరూ అబ్రహాము సంతానం, అందరూ ఇస్సాకు సంతానం, అందరూ యాకోబు సంతానమే. blessings of Elohim can be in this great state of Israel. వచ్చారు మళ్ళీ సైనికులు, Because I love you and I want God వదలట్లేదు సైనికులు. to manifest His light and His love in your heart. And I believe that this was made possible through the shedding of the blood of Yeshua HaMashiach. And I share this with you because I care about you and I love you and I want you to యెరూషలేము know the truth today. ప్రాకారం Supernatural and blessings upon your life. But we must begin to look at our lives. We must see the sin that we are in. All Israel, why have we turned away from Elohim and walked in our own understanding? Return to the Lord and He will have mercy. కొంచెం పాపం వస్తున్నాడు. Shalom, shalom. You will lift up the soul. We will stand ఇంకా పాపం చేయండి. But the grace of God is found in Yeshua HaMashiach. I love you. I bless you. But my heart is that you might know salvation.
should ఈ కాన్వర్సేషన్ ఉంచండి. But you're there, but it's not good audience. They can freak out. My brother, it's okay if they freak out. Now, why do you need this man and other people? ఈ మనిషి గురించి ఏం చెప్తున్నావు మాకు తెలియదు అంటున్నాడు అవతల మాట్లాడే వ్యక్తి. Are you Christian or Jewish? I'm Jewish. Okay. Let me ask you this. You're right. I'm with you. But they are not a good audience for you. Choose a good audience. I go to India. I speak to Indians. I go to Indonesia. I speak to Muslims in Indonesia. I speak to the world. Why? Because if you die in your sin, you will go to hell. Without a sacrifice, there is no forgiveness of sin. Without the shedding of blood. Who shed his blood? Yeshua. You can't offer a sacrifice. Where is your lamb? Where's your sacrifice? Your atonement for sin? There's none. You do not have an altar or a sacrifice. How can you atone for your sin, my brother? How can you atone for your sin? Friend, the Jewish people statistically ranked the lowest sin in the Civil War won in the world. There is some bad guys, Jewish people, but statistically they are the lowest crime oriented. It doesn't matter about crime. Let you know. Let me say that. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది సార్. స్టాప్. The Bible says, what does the Bible say? ఇంక ఇలా జరుగుతూనే ఉంటుంది కాన్వర్సేషన్. నువ్వు ఎంతనో చెప్పే విలేదు లేదు యేసు ప్రభు గురించి. మీ కొరకు ఆయన రక్తం కార్చడానికి నిలబడి చెప్తున్నాడు అక్కడ అదే ప్రజలకి. యేసు ప్రభు రక్తమందు మా పాప క్షమాపణ లేదని యువతలకి పైన అంటున్నాడు. ఎంత ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చూడండి. ఆనాడు ప్రవర్తన ఎలాగైతే ఉందో నేడు అదే ప్రవర్తన కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉంటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉంటున్నప్పుడు దీన్ని ముందుగానే పసిగట్టినటువంటి యేసు ప్రభు, ముందుగానే పసిగట్టినటువంటి తండ్రి, భవిష్యత్ తిరిగినటువంటి తండ్రి వీరినందరినీ నేను కాపాడాలనంటే నేను ఎన్నో పాత్రలు పోషించాలి. అందుచేత ప్రేమించే తండ్రిగా నేనున్నాను. ప్రాణం పెట్టడానికి నా కుమారుడు సిద్ధమయ్యాడు. ప్రాణం పెట్టడానికి నా కుమారుడు సిద్ధమయ్యాడు అంటే ఆ ప్రాణం పెట్టే విషయంలో ఎన్నో 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 మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఒక వ్యక్తి ప్రముఖ పాత్ర పోషించేటప్పుడు ఎలా ఉంటాడంటే, ఇంట్లో అదే మనిషి ఒకరికి అన్న అవుతాడు, అదే మనిషి మరొకరికి భర్త అవుతాడు, అదే మనిషి మరొకరికి తమ్ముడు అవుతాడు. బయట వారికి గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉంటే ఏ ముఖ్యమంత్రి లేకపోతే అధికారులు ఏదో అవుతాడు. మనిషి ఒక్కరే పోషించిన పాత్రలు వేరుగా కనబడుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంతకు ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటి? పదే పదే యేసు 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 జీసస్ జీసస్ అని మనం పిలుస్తున్నాం. కానీ న్యాయాధిపతులు 13లో శాంసన్ గారి తండ్రి, సంసోను గారి తండ్రి దేవదూతతో మాట్లాడుతున్న ఆ సంభాషణ మనం చూస్తే, అంటే యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి మనం చేస్తున్న అన్వేషణ అసలు మీరు ఏమంటున్నారో మీకు ఈరోజు అర్థం కాకపోవచ్చేమో, నాకైతే అదే ఉంది. కానీ నేను తెలుసుకున్నందుకు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను తెలుసుకున్నది మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలంటే. విషయం ఏంటంటే న్యాయాధిపతులు 13లో సంసోను గారి తల్లి ఇంకా గర్భవతి కానప్పుడు, ఆవిడ గొడ్రాలుగా ఉన్నప్పుడు మొదట దేవదూత సంసోను గారి తల్లికి మాత్రమే కనబడుతుంది. ఆ తర్వాత మనోహ అన్నటువంటి ఆయనకు కూడా కనబడి వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో 16వ వచనం 13-16 యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను. నీవు దహన బలి అర్పించని ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవాలని మనోహతో చెప్పాడు. అతడు యెహోవా దూత అని మనోహకు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేనా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కాదు కదా. ఎవరంటున్నారు ఈ మాట? నా పేరు చెప్పడానికి వీలు కాదు అన్నాడు. అంటే నా పేరు చెప్పడానికి వీలు కాదు, అది చెప్పశక్యం కాదని అనేసాడంటే. ఇప్పుడు నేనంటాను యేసు ప్రభువును దేవదూతను పక్కన పెడితే
వీళ్ళిద్దరిలో గొప్పవారు ఎవరు చెప్పండి? ఇదే ప్రశ్న అండి, ఫూలిష్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా యేసు ప్రభువే గొప్పవాడు, తిరుగులేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని అంటే దేవదూతలు కూడా యేసు ప్రభు ద్వారానే, ఆయన తర్వాతనే వచ్చిన వాళ్ళు. ఆయన ద్వారా ఆయన తర్వాత వచ్చిన వాళ్ళైతే దేవదూత పేరే చెప్పడానికి వీలు కాదంటున్నప్పుడు, దేవదూత పేరే చెప్పడానికి వీలు కాదంటున్నప్పుడు, దేవదూతనే సాక్షాత్తు నోరు తెరిచి నా పేరు చెప్పడానికి శక్యము కాదు, నేను చెప్పను నా పేరు అని అంటుంది దేవదూత. నా పేరేంటో నేను చెప్పనని దేవదూత అంటున్నప్పుడు, అది చెప్పడానికే వీలు కాదంటున్నప్పుడు, ఆ దేవదూతను కలుగజేసిన ఆ యేసు ప్రభు యొక్క పేరు చెప్పడానికి వీలవుతుందా? ఇంకొక ప్రశ్న, వాక్య ధ్యానంగా లూకా సువార్త 1వ అధ్యాయం మనం చదివాం. గబ్రియల్ అన్న దేవదూత మరియమ్మ తల్లికి ప్రత్యక్షమై, అమ్మ రానున్న రోజుల్లో నువ్వు ఒక కుమారుని కలుగు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి, యేసు అని పేరు పెట్టాలి. అన్ని విషయాల్లో యేసు ప్రభు అందరికంటే ముందువాడైతే, అన్ని విషయాల్లో యేసు ప్రభు అందరికంటే ముందువాడే ఆది సంభూతుడైతే, లోకమంతా ఈరోజు యేసు లేదా జీసస్ జీసస్ అని పిలుస్తుంటే, ఆ జీసస్ అన్న పేరు ఎప్పుడు వచ్చింది? మరియమ్మ తల్లి పేరు పెట్టిన తర్వాతనే వచ్చింది కదా. మీకు అర్థమవుతుందా మిమ్మల్ని ఎక్కడికి తీసుకొస్తున్నాను? ఆలోచిస్తే మనమందరము నా ప్రభు యేసు ప్రభు అని పిలుస్తున్నాం, చూసారా? యేసు అన్న పేరు మరియమ్మ గారు జన్మనిచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది, అంతకు ముందుగా మనకు బైబిల్లో కనపడదు. గబ్రియల్ అన్నటువంటి దేవదూత మరియమ్మకు ప్రత్యక్షమై, నువ్వు కుమారుని కందువు, ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆవిడ పేరు పెట్టిన తర్వాత మనం పిలవడం స్టార్ట్ అయింది, యేసు వచ్చాడు నా కొరకు అని. లార్డ్ జీసస్ వచ్చాడు, నా రక్షకుడు యేసు ప్రభు వచ్చాడని అప్పటి నుండి పిలవడం స్టార్ట్ అయింది. పాత నిబంధనలో ప్రవచనాలు ఉన్నప్పటికీ లోకమంతా ఆయనను అంతటా యేసు ఇట్లను, యేసు ఈ మార్గం గుండా వెళ్ళను, యేసు 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 పదే వినపడుతుందంటే ఇప్పుడు మీరు ఆలోచించాలిగా. ఖచ్చితంగా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వస్తే, ఎందుకంటే డిసెంబర్ 25 దగ్గరలో ఉంది, డిసెంబర్ 25 దగ్గరలో ఉంది కనుక అందరూ ఏంటి క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టాడు కనుక పండుగ చేసుకుంటాం అంటారు. అయితే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని ఆలోచిస్తే, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని ఆలోచిస్తే మన బైబిల్లో లెక్కలేనని ఆధారాలు కనబడుతున్నాయి. యోహాను సువార్త 8, పదే మీరు విన్న సందేశాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి కొత్త విషయాన్ని నాటాలి. పరిస్థితి ఏంటంటే, ఆల్రెడీ ఒక పంట విత్తాడు, అది కోతకు వచ్చింది, ఫలం వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక పంటను వేయాలి. ఆ పని నేను చేస్తున్నాను, ప్రస్తుతానికి కష్టపడుతున్నాను. మీకు ఆల్రెడీ మీ మైండ్లో ఉన్న మెసేజ్ ఏంటో చెప్పనా? తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి, ఆ కుమారుడి పేరేంటి, ఇలాంటి మీరు విన్నారు, అయిపోయింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఆయన పేరేంటి, ఆయన తండ్రి పేరేంటి, దాని విషయం నేను ఆలోచించలేదు. ప్రస్తుతానికి నేను ఆలోచించట్లేదు. మీరు ఆల్రెడీ విన్నారు కనుక దాని గురించి మళ్ళీ చెప్పి ఆలోచించి మనం సమయాన్ని, విలువైన సమయాన్ని ఇంకొక దానికి కేటాయించాలి. ఇప్పుడు ఆల్రెడీ అది కూడా విలువైన సమయమే కాదనట్లేదు, దానికి ఇంకొక దానిని జోడు చేస్తున్నాం. ఇప్పుడు అడిషనల్గా ఏంటి అడిషనల్గా తెలుసుకుంటున్నాం అంటే 8 యోహాను సువార్త 58, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసు ప్రభు అంటున్నాడు. తర్వాత కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానములైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను.
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకా సామెతలు 8 ఎన్ని కనపడుతున్నాయి చూడండి. అందరికంటే ముందున్నవాడు, అందరికంటే ముందున్నవాడు. సామెతల గ్రంథం 8:30-31 నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించచ్చు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించచ్చు, నరులను చూచి ఆనందించుచుంటిని. ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచనం, మొదటి 2-3 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుడై యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదిగానే లేకుండా కలగలేదు. పదే పదే చెప్తున్నాడు ఆయన లేకుండా ఏది లేదని. పదే చెప్తున్నాడు ఆయన లేకుండా లేదు, ఏమీ లేదని. సమస్తం ఆయన ద్వారానే జరిగింది, సమస్తం ఆయన ద్వారానే జరిగింది, సమస్తం ఆయన ద్వారానే జరిగింది. సమస్తము ఆయన ద్వారా జరిగినప్పుడు అలాంటి మహాగణుడు భూమి మీదకి శరీరధారిగా వచ్చిన తర్వాత అప్పుడు పేరు పెట్టమ్మా యేసు అని. అది కూడా ఇప్పుడు 2018లో ఉన్నాం. 2018 సంవత్సరాల క్రితం ఆయన పేరు పెట్టబడింది యేసు అని. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అన్నిటికంటే ముందున్న ఆయనకు అంతకుముందు పేరు లేదా? మరియమ్మ గారు పేరు పెట్టిన తర్వాతనే యేసు అన్న పేరు వచ్చిందా? ఇప్పుడు ఇంకొక అన్వేషణ, రీసెర్చ్లోకి వెళ్తాం. ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుడుగా వచ్చినందుకు ఆయనను యేసు అని పిలవాలా? ప్రవక్తలందరూ తైలపు కొమ్మును పట్టుకొని రాజులను అభిషేకించి రాజ్యాన్ని పరిపాలించడానికి అని చెబితే, ఆ రాజును మోసం చేసినందుకు దేవుని చేత అభిషేకింపబడి రాజులకు రాజుగా వచ్చి అభిషేకింపబడిన వ్యక్తిగా వచ్చినందుకు అభిషేక్తుడు అని పేరు కలిగిన క్రీస్తు అని ఆయనను పిలవాలా? లేక పేతురు గారు రాసిన పత్రికల్లో మనుషులందరినీ మృంగివేయడానికి గర్జించు సింహమై అపవాది ఎవరిని మృంగుతున్నా అని వస్తుంటే, ఆ అపవాదిని కౌంటర్ అటాక్ చేయడానికి, ఆ అపవాది గర్జించు సింహమై వస్తే ఆ అపవాది అయినటువంటి గర్జించు సింహాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి యూదా గోత్రపు సింహంగా వస్తున్నందుకు ఆయనను యూదా గోత్రపు సింహం అని పిలవాలా? దేవుని దృష్టిలో గొర్రెలుగా, మనుషులుగా మనం ఉంటే, మనమందరము చచ్చిపోతుంటే ఈ గొర్రెలను చంపకండి, నేను చచ్చిపోతానని దేవుని గొర్రెపిల్లగా మారినందుకు యేసు ప్రభువుని ఇప్పుడు దేవుని గొర్రెపిల్ల అని పిలవాలా? నఫ్తాలి, జెబూలూను ఇలాంటి ప్రాంతాలలో వారు పాపమన్న ఊబిలో చీకట్లో నివసిస్తున్నప్పుడు వారి మీద గొప్ప వెలుగు ఉదయించింది మత్తయి సువార్త 4లో. అలా వెలుగు ఉదయించినందుకు ఆయన నీతి సూర్యుడు అని పిలవాలా? అందరికీ పునరుత్థానం ఉందని తెలియజేసి పునరుత్థానములో ప్రథమ ఫలముగా వచ్చినందుకు ప్రథమ ఫలముడు లేదా పునరుత్థానంలో ప్రథముడు అని ఆయన పిలవాలా? దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తిగా పనిచేస్తూ మనలందరినీ ఆదరిస్తూ యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నందుకు ఆ ప్రభువును ఉత్తరవాది అని పిలవాలా? ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామంటే ఇది పేరు 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 అన్నట్లు మనకు కనపడుతుంది, కానీ నేను మరొక డైరెక్షన్లో చూస్తున్నాను ఈ విషయాల్లో. ఇది పేరులా కనపడట్లేదే, ఆయన పోషించిన పాత్రలుగా కనబడుతున్నాయి. మన కొరకు ఆయనను తనను తాను మార్చుకొని ఆయన పోషించిన పాత్రలు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఉద్యోగాలు చేసేటప్పుడు ప్రప్రథముగా ఉద్యోగానికి వెళ్తానే అప్లికేషన్ అవన్నీ మొత్తం జాయినింగ్ కిట్ మొత్తం నింపిన తర్వాత ఇదిగో నీ బాధ్యతలు, నువ్వు చేయాల్సిన విధులు అని చెప్పేసి ఒక చిన్న పేపర్ మీద రాసి ఇచ్చేస్తారు మన అధికారులు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.
ఇవన్నీ చూస్తుంటే యేసు ప్రభువుకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనబడుతున్నాయి, కానీ ఇంతగా ఆయన పేరేంటో మనకు కనబడట్లేదా? అభిషక్తుడు అని పేరు పాత్రను పోషించినందుకు క్రీస్తు అని పేరైతే, రక్షకుడు అన్నటువంటి పాత్రను పోషించినందుకు యేసు అయితే, జీవాన్ని దయచేసినందుకు జీవాధిపతిగా కనబడుతుంటే, నజరేతు ప్రాంతంలో ఉన్నందుకు నజరేయుడుగా పిలువబడుతుంటే, యెషయి ముద్దున చిగురు ఉదయించును లేదా పుట్టును మొలుచును అన్నందుకు ఆయన యెషయి ముద్దును పుట్టిన చిగురు అని పిలవాలా? గర్జన సింహాన్ని ఎదుర్కోవడానికి కొదమ సింహంగా మారినందుకు యూదా గోత్రపు సింహం అని పిలవాలా? వదకు తేబడిన గొర్రెపిల్ల అన్నందుకు ఆయన దేవుని గొర్రెపిల్ల అని పిలవాలా? మనందరికీ దేవునికి మధ్యలో మధ్యవర్తిగా కనబడుతున్నందుకు ఆయన మధ్యవర్తి అని పిలవాలి. పరమగీతం 1వ అధ్యాయంలో సొలొమోను అని కనబడింది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అనలేదా యేసు ప్రభు? అనలేదా? అన్నాడు. ఇప్పుడు ఆయనని సొలొమోనే జ్ఞాని అయితే, జ్ఞానులకు మించిన జ్ఞాని యేసు ప్రభు కాదా? ఇప్పుడు ఆయన సమాధానకర్త అని అర్థాన్ని కలిగి ఉన్న ఆయన సొలొమోనా? ఎందుకంటే సొలొమోనుకు పేరు పెట్టమని చెప్పిండేది ఎవరో చెబితే దావీదు గారు పెట్టలేదు. దేవుడే సాక్షాత్తు పేరు పెట్టమని చెబితే దావీదు గారు సొలొమోను అని పేరు పెడతాడు. ఏంటి దాని అర్థం? సమాధానకర్త. మరి దేవునితో పాత నిబంధనలో కనపడే సొలొమోను సమాధానం పడ్డాడా? లేదుగా. మనుషులందరినీ సమాధానపరచడానికి వచ్చినటువంటి ఆ సమాధానకర్త. ఐగుప్తు చెరలో నుండి కానాను దేశానికి నడిపించాడు ఒక ప్రవక్త మోషే గారు చెబుతూ ఏమన్నాడంటే, ఇదిగో నేను ఇక్కడి నుంచి అక్కడికి నడిపిస్తున్నాను, కానీ రానున్న రోజుల్లో నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, మీరు ఆ ప్రవక్తను చూడాలి అని చెప్పినందుకు ఇప్పుడు ఆ ప్రభువును ఆ ప్రవక్త అని పిలవాలా? హగ్గై గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలోను జెరుబ్బాబెలు అని కనబడుతుంది. ఇప్పుడు ఆయన జెరుబ్బాబెలు అని పిలవాలా? ఏమని పిలవాలి? దీన్ని ఏమంటారో తెలుసా? దీనికి ఒక మంచి క్లూ కనపడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే వ్యక్తునిగా చేసుకున్నాను. ఈ వచనం కొంతసేపు ఆగుదాం. ఇక్కడ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి పరలోకంలో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ అన్నిటినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు అని ఉంది అక్కడ మీనింగ్. అవునా? దాని భావం అదేనా? పరలోకంలో ఉన్న ఆయన అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు అన్న దానిలో ఇమిడి ఉన్న ఒకటే, ఆయన అన్నిటినీ విడిచిపెట్టినట్లుగానే పరలోకమందు ఆయనకి ఏదైతే ఉందో అది చెప్పడానికి వీలు కాదు కనుక, మనుష్యులు మనం పలకలేము కనుక ఆ పేరును కూడా అక్కడ విడిచి భూమి మీదకి వచ్చిన తర్వాత మన కొరకు ఆయన పేరు మార్చుకుంటున్నట్లు కనబడుతుంది. చూడండి, వచ్చిందా? డోర్ ఓపెన్ అయ్యిందని నేను అనుకుంటున్నాను, మీకు అయిందా? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు పరలోకంలో అన్నప్పుడు ఆ సమస్తాన్ని విడిచిన దాంట్లో ఆయన అస్సలు పేరును కూడా అక్కడే పెట్టేసి భూమి మీదకి వస్తే ఆ పేరు చెప్పడానికి వీలు కాదు కనుక నేను ఏ పాత్రలు అయితే పోషిస్తానో ఆ పాత్రలకు సంబంధించిన పరిచయం వీళ్ళకి చేద్దామని చెప్పి తన భార్య కొరకు పేరును మార్చుకున్నాడు. అది ఆయన చేశాడు. లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు మొదటి ఆదాము కడపటి ఆదాము అన్న మెసేజ్ మీరు విన్నారు. అందులో భాగంగా భార్యను వదులుకోవాలని మొదటి ఆదాము చూస్తే
భార్యను కాపాడుకోవడానికి ప్రాణం అప్పచెప్పేందుకు వెళ్ళిపోయాడు కడపటి ఆదాము. మనము వివాహాలు అయితే భార్య భర్త పేరును పొందుకుంటుంది. నా భార్య మిసెస్ జయా శాంసన్గా పిలువబడుతుంది మ్యారేజ్ అయిన తర్వాత, అవునా? కానీ ఇక్కడ ప్రభు పరిస్థితి, సంఘమన్న తన భార్య కొరకు, సంఘమన్న తన భార్యను రక్షించుకోవడానికి సంఘానికి అనుకూలమైన పేరును కూడా మార్చుకొని తగ్గించుకొని వచ్చాడు. అది జరిగిందండి. యేసు అని పేరు పెట్టుకున్నాడండి. ఎవరి కొరకు? అది ఆయన కొరక, మన కొరక? రక్షణ ఆయనక మనక? రక్షణ మనకు, ఆయనక. అభిషేకింపబడి వచ్చాడు. ఎవరి కొరకు? ఉన్న రాజులు, ఉన్న మంత్రులు, ఉన్న అధికారులు అందరూ దేవుని పిల్లల్ని దోచుకుంటుంటే, సాతాను చెరలోకి వెళ్ళిపోతుంటే రక్షించడానికి ఆ రక్షకుడుగా మారడమే కాక అభిషేకింపబడి దేవుని చేత భూమి మీదకి వచ్చాడు. ఇదిగో ఒక్కొక్కరు నశించిపోతుంటే చూడలేకపోతున్నానే, నేను వారికి తోడుగా ఉండాలి, నేను వారిని విడిచిపెట్టకూడదు, వారితో నేను కలిసి జీవించి దేవుని రాజ్యంలోనికి వీరిని వారసులుగా మార్చాలి, నేను నిరంతరము వారికి తోడుగా ఉండాలని అర్థమిచ్చే ఇమ్మానుయేలను పేరు పెట్టుకుని వచ్చాడు. చూడండి అక్కడ. మీకు అర్థమవుతుందా అని నేను అనుకుంటున్నాను, కష్టపడుతున్నాను నేనైతే. మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు. మనకు ఏవేవైతే చేయాలనుకున్నాడో, ఏవేవైతే చేయాలి అని అనుకున్నాడో, ఆ చెయ్యాలి అనుకున్న ప్రతి దానిని తన 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 శిరస్సు మీద మోసుకుంటూ, తన మీద వేసుకుంటూ, నేనే రక్షించాలి, నేనే వారికి తోడుగా ఉండాలి, నేనే వారికి ఉత్తరవాదిగా మారాలి, నేనే వారికి మధ్యవర్తిగా మారాలి, నేనే వారికి సమాధానకర్తగా మారాలి, దేవునికి మనుషులకు మధ్యగా అడ్డుగా వస్తున్నటువంటి పాపాలను వైదొలగించి వారికి మధ్యవర్తిగా మారాలి. ఇదిగో వాడు గర్జించు సింహమై మనుషుల మీదకి వస్తున్నాడే, నేను కొదమ సింహమై వారి మీదకి పడాలి. ఇదిగో పాపాలన్నిటికీ బలి కావాల్సింది పాత నిబంధనలో గొర్రెపిల్ల అయితే, నేనే గొర్రెపిల్లగా మారుతానని గొర్రెపిల్లగా మారే వచ్చాడే. ఇదంతా ఆయన కోసమా, మన కోసమా? తన సంఘం అన్న భార్య కొరకు తన రూపురేఖల్ని సమస్తాన్ని మార్చుకుని పరలోకమందున్న ఆయనకు ఆ అన్నిటినీ విడిచిపెట్టి, నాకు ఆ టైటిల్ వద్దు, అక్కడ ఏం పెట్టుకుంటారో పెట్టుకుని, నాకేమో ప్రస్తుతాన్ని అన్నిటినీ విడిచిపెట్టి తనను తాను తగ్గించుకొని లేక మొక్క వేలే పెరిగినటువంటి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లల యెషయా గ్రంథం 53లో మౌనముగా మారి వచ్చాడు. చూడండి, ఆయన చూపించిన ఆ మధురమైన ప్రేమ ఎక్కడ చూసినా ఆయన స్వభావం కనబడుతుంది, ఆయన పోషించిన పాత్రలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మనకి ఏం చేయాలనుకున్నాడో దానిని ఆయన తన బిరుదుగా, తన టైటిల్గా మార్చేసుకున్నాడు. దేవుని పరిశుద్ధ ఆలయం యెరూషలేమన్న ఆ ప్రాంతానికి, నూతన యెరూషలేమన్న ప్రాంతానికి మనల్ని తీసుకెళ్ళటానికి యాజకత్వము పోషించినందుకు, ఆ ప్రధాన యాజకుడుగా ఉన్నందుకు, ఆ పాత్రను పోషించినందుకు మెల్కీసెదెకు అన్న పేరుతో కనబడుతున్నాడు అక్కడ. అంత సులభంగా అర్థం కాదు. కానీ ఏం విన్నారో ఇంటికి వెళ్ళి మీరు ఒంటరిగా ఎలా పడుకున్నప్పుడు, ఈరోజు ఏం సందేశం విన్నామో మీరు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే, అవునా నిజమే కదా. ఆయన ఆది సంభూతుడైతే, అన్నిటికీ ఆధారభూతుడైతే, అన్నిటికంటే ముందున్నవాడైతే 2000 సంవత్సరాల క్రితమే కదా మరియమ్మ యేసు అని పేరు పెట్టింది. అంతకు ముందుగా ఏంటి పరిస్థితి? 2000 years కంటే ముందు ఏం జరిగింది? ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, భూలోకంలో అయితే భార్య భర్త పేరులోనికి వస్తుంది, కానీ పరలోకం నుంచి దిగిన ఆయన భార్యను రక్షించుకోవడానికి ఎన్ని పాత్రలు పోషించి ఎలాగైనా సరే ఇది ఎలా ఉండదు సార్. ఈతరాన్ని వాడు సముద్రంలో పడిపోతే, ఊపిరాడక బిక్కుమని పడిపోతుంటే ఏదో ఒకటేసి వారిని లాగడానికి ప్రయత్నించినట్లు మనల్ని ఏదో ఒకటి చేసి బయటికి లాగడానికి ఆయన ఎన్ని పాత్రలు పోషించినట్లు కనపడుతుంది. చూడండి, ఎన్ని పాత్రలు. ఎందుకు అనంటే ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని, కట్టడలను, నిబంధనలు అన్నిటినీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆనాటి నుండి నేటి వరకు మార్గంలో ఉండవలసిన వీరు చెడిపోయారు. ఉచితంగా అందరికీ దయచేసి వచ్చేసాడు భూమికి.
అందరిని రక్షించడానికి వచ్చిన పనిలో ఉన్నాడు కనుక యేసు రక్షకుడు అని కనపడుతుంది అక్కడ. He wanted to give life to her life giver. లైఫ్ ఇవ్వడానికి వచ్చాడు వైఫ్కి. కానీ ఈ వైఫ్ నైఫ్ తీసుకుని కడుపులో గుడిచింది ఆ లైఫ్కి. నిజమా? ఎంతవరకు టెస్ట్ చేసిందో తెలుసా ఈ భార్య? ఈయన ఉన్నాడా చచ్చాడా చెక్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్నాడా పోయినాడా చెక్ చేయాలి. రక్తం పోయింది చేతుల్లో నుండి, ముళ్ళ కిరీటమా తలలో నుంచి రక్తం పోయేసింది, పాదాల నుంచి పోయింది. ఇంకా ఏడన్నా బ్రతికుంటే నన్ను ఎక్కడ పట్టుకుంటాడో ఒకసారి చెక్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. తీసుకురా బల్లె. తీసుకుని కడుపులో పొడిచి ఈ లైఫ్ ఇవ్వాలనుకున్నాడు వైఫ్కి. ఈ వైఫ్ నైఫ్ తీసుకుని పొడిచి ఎంత జరిగిందో. ఇన్ని పాత్రలు పోషించినటువంటి ఆయన ఇంకా ఆయన ప్రకటన గ్రంథం. యేసు అన్నది మనం పిలుస్తున్నామేమో, యేసు అన్నది మనం పిలుస్తున్నామేమో. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా యేసు యేసు జీసస్ జీసస్ అన్న పేరు దేవుడు ఎందుకు పెట్టమన్నాడో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నశించిపోయే వారిని ఆయన రక్షించడానికి వచ్చిన పనిలో ప్రాముఖ్యమైన పాత్రను పోషించాడు కనుక, అతి విలువైన పాత్రను పోషించాడు కనుక ఆయన పోషించిన అన్ని ఇంపార్టెంట్. వీటన్నిటిలోనూ ప్రప్రథమ స్థానంలో పెడితే ఆయన ఏది తక్కువ చేయలేదు. కానీ రక్షకుడు ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు నేను రక్షించేది అని ఆ రక్షకుడు అన్నది నీ మెదడులో నీ చెవిలో రిసోనేట్ అవ్వాలి, రీసౌండ్ వస్తున్నట్లుగా ఉండాలి. అందుకే రక్షకుడు ఉన్నాడు. నిన్ను పాతాళంలో పడిపోకుండా కాపాడడానికి ఉన్న రక్షకుడు ఆయనే. 19వ అధ్యాయం ప్రకటన 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. అసంభవం ఆయన పేరు తెలుసుకోవాలి. ఈరోజు మనం పిలుస్తున్నాంగా యేసు యేసు అని పిలుస్తున్నామే. మరొక పుస్తకంలో అంటుంది ఆయన పేరు ఆయన తప్ప ఎవరు లేదని, ఎవరికి తెలియదని అంటున్నాడు. అసంభవం మనుషులు తెలుసుకోవడం. ఇంపాసిబుల్ టు నో హిస్ నేమ్, బట్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు నో వాట్ ఆర్ ద రోల్స్ హీ పర్ఫార్మ్డ్ ఫర్ అస్. ఎంత బాగుంది చూడండి వాక్యం ఇక్కడ. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే మనం పలకలేము. ఎందుకు పలకలేము? ఒక్క పేరులో ఇన్ని అర్థాలు రావాలి. ఎన్ని అర్థాలు? ఇమ్మానుయేల్ అన్న అర్థం రావాలి, రక్షకుడు అన్న యేసు అన్న అర్థం రావాలి, అభిషక్తుడు అన్న క్రీస్తు అన్న అర్థం కావాలి, ప్రధాన యాజకుడు అన్న మెల్కీసెదెకు రావాలి, జీవాధిపతి అన్న పేరు రావాలి, నీతిమంతుడు అన్న పేరు రావాలి, పరిశుద్ధుడు అన్న పేరు రావాలి, ఉత్తరవాది అన్న పేరు రావాలి, ఆదరణకర్త అన్న పేరు రావాలి. ఇన్ని పేరుల సమ్మిళితమే ఒక పేరుగా మార్చడం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అందుకే ఈ మట్టి బుర్రలో ఉన్న రోజులు ఆ పేరును తెలుసుకోవడానికి ప్రయత్నించగా ఆయన ఎన్ని పాత్రల్ని కొరకు పోషించాడో దాని మీద నువ్వు మనసు ఉంచు, పరలోకాన్ని చేరు అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ మెసేజ్ ఎలాంటిదో తెలుసా? కొందరికి సాల్ట్ సోడా ఇష్టం, మరికొందరికి స్వీట్ సోడా ఇష్టం, మరికొందరికి ఈ రెండు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. స్వీట్ అండ్ సాల్ట్ రెండు ఉన్నాయా అని అనిపిస్తాయి. ఈ మెసేజ్ ఎలా? ఇప్పుడు మీ అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ని రోజులు నేను ప్రార్థన చేసినప్పుడు అంతా నా ప్రభువును ప్రియ రక్షకుడే యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి అని అంటామే. ఇంతగా నామమే యేసు ప్రభు, యేసు కాకపోతే నా ప్రార్థన దేవుని దగ్గర చేరుతుందా అనే ప్రశ్న ఒకటి. అందుకే ఈ మెసేజ్ ఎలాంటిదంటే కొంచెం దుఃఖం, కొంచెం ఆనందం. దుఃఖం ఎందుకు? ఆయన అసలు పేరేంటో మనకు తెలియదు కాబట్టి. ఆనందం ఎందుకు? నా కొరకు ఇన్ని పాత్రలు పోషించావా, నన్ను రక్షించుకోవడానికి ఇన్ని పాత్రలు పోషించావా నా ప్రభువా.
ఇక నేను ఎలా పిలవాలి? ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చిన ఇది చాలునా? నా జ్యేష్ఠ కుమారుడు నీకు ఇచ్చిన ఇది తీరునా? ఎందుకంటే నువ్వు నాకు కొరకు ఎన్ని చేశావు. ఈ విషయం ముందుగానే పసిగట్టాడు మీకా. మీకా గారి పుస్తకంలోనే కదా ఆ మాట. ఎంత బాగుంటుంది చూడండి. మీకా గారి పుస్తకం ముగించారు కదా 9 గంటలు. 6వ అధ్యాయం 6-7 ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతమైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషమును కలుగజేయునా, నా అతిక్రమములకి నా జ్యేష్ఠపుత్రుడు నేను ఎత్తున్నా, నా పరిహారములకి నా గర్భఫలం నేను ఎత్తున్నా. ఏమిస్తే నేను రుణం తీర్చుకోగలను? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడకు తండ్రి, ఇన్ని పేర్లన్నీ కలిపి ఒక పేరు ఆయనకు రాయబడితే ఆ పేరును మనం ఎలా పలకగలం? ఆలోచించండి. నిజంగా మనసున్న మనిషి అయితే, విరిగి నలిగిన మనసు ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రమే ఆలోచిస్తాడు కదా. అవును కదా, ఇంత పాపిని నన్ను రక్షించడానికి ఆయన రక్షకుడిగా మారాడే, నన్ను విడువకుండా ఉండటానికి ఆయన ఇమ్మానుయేలుగా మారాడే, నాకు జీవాన్ని దయచేయడానికి ఆయన జీవాధిపతిగా మారాడే, నన్ను నీతిమంతులుగా మార్చడానికి ఆయన పాపం లేనివాడిగా జీవించవలసి వచ్చిందే, నన్ను పరలోక రాజ్యానికి చేరడానికి ఒకనాడు ఐగుప్తుల నుండి మోషే గారు నడిపించినట్లుగా భూలోకం నుండి పరలోకం నడిపించడానికి ఆ ప్రవక్తగా మారాడే. నన్ను కాపాడుకోవడానికి నువ్వు ఇన్ని పాత్రలు పోషించావు. ఇంత అవసరం నీకు వచ్చిందా? నేను అంత ఇంపార్టెంట్, నేను అంత ప్రాముఖ్యమా? నేను ఏమిచ్చి నీవు నన్ను తీర్చుకోగలను? మనకి ఇంత మేలు చేసినందుకు ఆనందించాలి. కానీ ఇంత మేలు చేసిన ఆయన నిజస్వరూపం, లేదా నిజస్వరూపం అంటే నా ఉద్దేశం, మనం పలుకలేమని మన కొరకు తన పేరునే మార్చుకొని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడే. కనీసం నీ పేరున్నా చెప్పవా ప్లీజ్ అని మనోహర్ గారు దేవదూతను అడిగాడు. నా నేను చెప్పనంటాను దేవదూతే నేను నా పేరు చెప్పనంటున్నప్పుడు దేవదూతను చేసిన ఆ ప్రభు పేరు చెప్తాడా చెప్పండి. దానికి కొసరు ముగింపు సామెతలు 30 4వ వచనంలో ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులు నిధిని స్థాపించిన వాడెవడు. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? నీకు తెలుసా? మట్టి దేహంలో ఉన్నన్ని రోజులు దేవదూత పేరు తెలుసుకోవడానికి మనకు వీలుపడలేదు. అలాంటప్పుడు ఆ ప్రభు పేరేంటని రీసెర్చ్ చేయడం కంటే మనం తెలుసుకోవాల్సింది, నా కొరకు ఇన్ని పాత్రలు పోషించాను, నీ కొరకు నేను ఒక్క పాత్రను పోషించగలనా? ఏం పోషించగలను నీ కొరకు? ఒక్క పాత్ర. ఏంటా పాత్ర? నీ సేవకునిగా, నీ సేవకురాలిగా నేను నీ చెంత పని చేసే అవకాశం నాకు ఇస్తాను. నా కొరకు నువ్వు అన్నీ చేసావు, చివరికి పాదాలు కూడా కడిగావే. నేను ఏమి ఇచ్చి నువ్వు నాకు ఇచ్చుకోవాలి. ఇలా ఆలోచించండి. దేవుడు మనం చేసిన మేలు అంటే ఇప్పుడు వింటున్నాం ఈ సువార్త వాక్యాల్లో 2 రకాలు. ఉద్యోగం పోతే ఉద్యోగం వచ్చింది, అప్పులు పోతే అప్పులు పోయినాయి, అవి నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. శరీరంలో ఉన్న రోజు నీ ఆత్మను రక్షించడానికి యేసు ప్రభు చేసిన త్యాగం, దాని మీద మీరు ధ్యానించండి. క్రైస్తవుడు ఎప్పుడు ఎలాంటి మనసు కలిగి ఉండాలో తెలుసా? కొలస్సీ పత్రిక, క్రైస్తవుడు నిత్యము కలిగి ఉండాల్సినటువంటి మనస్సు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 వచనంలో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నప్పుడు
బైబిల్ పదే పదే చెబుతుంది, నీ దృష్టి పైన ఉన్న వాటి మీదనే ఉండాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. 24 గంటలు మనం ఈ భక్తి జీవితంలో మోసపోతూ భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచి ధ్యాస ఉంచి ఇంతకాలం దేవునికి దూరం అయిపోయాం. కానీ పరలోకమందున్న దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చి పర సంబంధాన్ని చూడమని చెప్తున్నాడు. ఆలోచిస్తారని ఆశిస్తుంది. నేటి వాక్యాన్ని ముగిస్తున్నాను. తిరిగి వచ్చేవారు మళ్ళీ కలుసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, నీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మాకు అంత చిన్న, అయితే మాకెంత అవసరమో అంతనే తెలియపరచుటకు మీరు చేసిన ప్రయత్నం, అది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మేము ఉంటున్నాం. పసిపిల్లలకు నేర్పించినట్లుగా మీరు మాకు వాక్యం ద్వారా నేర్పిస్తూ రాయించి ఇచ్చారు. ఈ గ్రంథాన్ని భద్రపరిచారు కొన్ని వేల సంవత్సరాల మాకు ఇవ్వడానికి. దీన్ని చదువుకొని మీ ప్రేమను తెలుసుకోవాలని మాకు నేర్పించారు. కానీ చదువుతున్నా కూడా గ్రహించలేని సంగతులు మాకు కనబడుతున్నాయి. మాకు జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి. మాతో ఉండి మీ మనసును తెలుసుకోవడానికి మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తాం. ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి ప్రార్థనలు వేడుకొచ్చినాం తండ్రి.